నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య బ్రహ్మ, వినూత్న శిరోమణి బిరుదాంకితులు, 40 సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. గురువు గారి అపాయింట్మెంట్ మీకు కావాలి అనుకుంటే, మీ జ్యోతిష్యం, వాస్తుకు సంబంధించిన డీటెయిల్స్ పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి పర్సనల్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం గురువుగారు. మరి ఈరోజు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి శుభకార్యాలు చేస్తే మంచిది, ఏ విధంగా చేయాలి వివరించండి. ప్రప్రదంగా మా గురుదేవులు, నా తల్లిదండ్రుల యొక్క పాదపద్మ చరణములకు శిరస వంచి నమస్కరిస్తూ, సంపూర్ణంగా కూడాను ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ పార్వతీ మాత్రే నమః, సంపూర్ణ సర్వ నవగ్రహ దేవతాయే నమః, ఇలా సర్వ గ్రహదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం తోటి మీకు సకల కార్యములు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కూడా ప్రధానంగా మా భక్తులందరూ కూడా వీక్షించే వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తూ, ఈరోజు మీకోసం ఈ కార్యక్రమం అనేది ఈరోజు అనగా 31/12/2020 ఇదే ఆఖరు ఈ సంవత్సరానికి 2020 సంపూర్ణం అయిపోతున్నాం. ఈరోజు చక్కగా కూడా గురువారం. గురువు అంటేనే సర్వకార్యసిద్ధికి ప్రధానాయకుడు దత్తాత్రేయుడు, మీరు చెప్పిన సిద్ధి సాయినాథుడు, సత్యసాయినాథుడు. అలాగే ఎవరు కూర్చున్నప్పుడు చాలామంది ఉన్నారు గురువులనే భావన చేసేవాళ్ళు, వెంకయ్య స్వామిని, అలాగే గొలగముడి వెంకయ్య స్వామిని, తర్వాత కాశీనాయ తాతని, ఇట్లా మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి గురువు సంబంధించిన వారం, గురి పరిపాలన దక్షత కలిగిన వారం అయినటువంటి గురువారం రోజున పాటింపై విద్య తిథి రావడం జరుగుతుంది. అలాగే పునరసు నక్షత్రం కూడాను గురు నక్షత్రం ఆ రోజు. అందులో విశేషంగా చెప్పుకోదగినటువంటి ఒక విశేషం ఏమిటంటే, ఈ నక్షత్రము గురు నక్షత్రమును గురువారం రావడం అనేది అంత తొందరగా జరగవు. పునరసు నక్షత్రానికి అధిపతి కూడా గురువే. ఈ రెండు వచ్చినాయంటే ఇలా ఒక శుభ సమయంగా మనం పనిలో తీసుకోవాలి. అలాగా ఉన్నటువంటి ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోవాల్సింది, మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఒక విద్యారంగంలో తీసుకుపోవాలి, లేదు ఒక స్కూల్లో ప్రవేశించాలి, ఒక అక్షరాభ్యాసం చేసుకోవాలి, లేదంటే మన పిల్లల యొక్క ఇంకా ఏదైనా ఒక పాస్పోర్ట్కి అప్లై చేయాలి, లేదు ఒక వీసాకి అప్లై వెళ్ళాలి, లేదు ఒక వధువు చూసుకోవాలి, అంటే ఒకరు పెళ్లి చూపులు కార్యక్రమాలు చేసుకోవాలి, లేదు అసలు ఒక బయోడేటా తయారు చేసుకోవాలి. ఇలాంటి అన్నిటికి కూడాను శుభగడియలు అనేది అవసరం. ఈ శుభగడియలు లేకుండా జరిగినప్పుడు ఏమవుతుందంటే అవాంతరమైనటువంటి ఆటగాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం వింటుంటాం, మా అబ్బాయి ఏదో లేట్ అయిపోతుంది, వాడికి ఏదో అది రాదేంది, ఇది జరగలేదని, మంచి కాలేజీ దొరకలేదు, సీట్ కొట్టలేకపోతున్నాడు, ఇట్లా అంటూనే ఉంటారు. ఇట్లా మీరు అనుకోకుండా మీకు మంచిగా ఉండేదానికి కొంతవరకు ఉడతా భక్తి అన్నట్టుగా చిన్న ఉపాయంతో మీకు శుభగడియలు చెప్తున్నాం. ఎప్పుడు ఇట్టి పరిస్థితుల్లో కూడాను ఈ సమయాలు చేయకూడదు, వర్జించదగినటువంటి సమయాలు చెబుతున్నాం. ఈ రెండింటినీ కంపేర్ చేసుకొని కనుక జాగ్రత్తగా కనుక నా సర్వభక్తులు ముందుకు వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది రాకుండా వాళ్ళ శుభం జరుగుతుందని నా యొక్క 40 సంవత్సరాల అనుభవం. ఇది కేవలం మీకు ఏదో పుస్తకం చూసి చెప్తున్నాను అనుకోవాకండి, ఇవన్నీ అనుభవాలు. ఇవి నా భక్తులకి ఎంతోమందికి అలా చెప్తే వాళ్ళు నడుచుకుంటున్నప్పుడు వారికి కొంత మీద అవుతుంది. అయితే గురుగారు ఇప్పుడు నువ్వు చెప్పే సమయంలో మేము చేస్తే మాకు పట్టిందల్లా బంగారం అయిపోతుందా అని చెప్పి గబకన ఏదైనా కూడాను మండేటువంటి ఇది నిప్పు కడిగి పట్టుకునేరు, అంతే కదా. శుభగడిలో పట్టుకోమన్నాడు గురుగారు, బంగారం అవుతుందేమో అని చెప్పేసి నిప్పు కడిగి పట్టుకున్నాను అనుకోండి, అది కాదు తప్ప బంగారం కాదు. కాబట్టి కొన్ని విషయాల్ని ఆకలింపు చేసుకున్న దాంట్లో అర్థం చేసుకోండి. నిన్ను మించిన శక్తి నీకు వస్తుంది అనుకోవడం నీ భ్రమ అవుతుంది. నీకు మించిన శక్తి నీకు వచ్చేటి చేస్తావని చెప్పడం మాది దుర్మార్గం అవుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నేను మించిన శక్తి ఏదో నీకు వస్తుందని చెప్పేసాను అనుకో, నేను అదేమవుతుందంటే నా దుర్మార్గం మాట, నేను ఏదో ఒకటి ఫ్రాడ్ చేద్దాక నేను చేసే మాటగానే అర్థం చేసుకోండి. నీకు కూడా అట్లా నన్ను మించినది ఏదో అవుతుందని అనేటువంటి అభిప్రాయంతో ఉన్నామంటే అది పొరపాటు అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నేను కరెక్ట్గా కావాలని కోరుకుంటే జరుగుతుందా? నీ పూజలు చేస్తే అవుతుందా? ఇది కాదు, అది కాదు. అందుకే ఏం చెప్తున్నా, నేను ఎప్పుడు చెప్పినా కృషితో నాస్తి, నువ్వు చేయాల్సింది చెయ్యి కరెక్ట్గా. నీ స్థాయిలో ఇబ్బంది వచ్చాయి. ఇంటర్మీడియట్ అయినా కూడా నువ్వు బతకాలి కదా, నీకంటూ ఉద్యోగం ఉండాలి కదా, నువ్వు ధనం సంపాదించాలి. దాన్ని నేను వద్దంటున్నా, నేను కోర్టు సంపాదించు. ఏడు ముద్ద చేసేవాళ్ళు కూడా కోర్టు సంపాదించండు, ఆ విధానం వేరే ఉంటుంది. అది ధనప్రాప్తికి సంబంధించిన సబ్జెక్ట్, అది తర్వాత చెప్తాను నేను. అలానే మితిమించిన ఆశలు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆశసిద్ధితో ఎవరు చేసినా గెలుస్తారనేది నా అభిప్రాయం. అందుకని ఇప్పుడు నేను చెప్పేవాడు కూడాను
సరిగా అర్థం చేసుకొని ప్రయత్నించండి. కానీ గురువుగారు శుభగడియలు చెప్పారు, ఈ గడియలు ఏం చేసినా అయిపోతుందని భ్రమలకు పోవాకండి. అవన్నీ భ్రమలు అవుతాయి. దానికి ఎంతవరకు నిర్దిష్టంగా మీరు చేసుకోవాలో అంతవరకు నిర్దిష్టంగా చేస్తేనే శుభం జరుగుతుంది. దాన్ని అనుసరించి ఈ 31/12/2020 ఈ యొక్క సంవత్సరం సంపూర్ణం అయిపోతున్నాం. రేపు చక్కగా కూడా మనం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు కూడా మా అందరూ మీకు అడ్వాన్స్డ్గా నేను మీకు తెలియజేస్తాను. 1వ తారీఖు డైరెక్ట్గా మీకు నేను మా ఛానల్ వాళ్ళు వేసారు కదా, 2వ తారీఖు వస్తుంటుంది కాబట్టి 31వ తారీఖు అడ్వాన్స్ అంటే తర్వాత మీరు చక్కగా 1వ తారీఖు మీరు చూస్తుంటారు కాబట్టి అడ్వాన్స్డ్గా మీకు ఆ యొక్క ఆంగ్ల సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ గురువారం రోజున వర్జించదగినవి ఏంటో ముందు చెప్తాను పేరండి. వర్జం ఉదయం 7:36 నుంచి 9:16 వరకు కూడా నడుస్తున్నది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 2:30 చాలా ఎక్కువగా దుర్ముహూర్తం ఉంది. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ అది 3:21 వరకు కూడా ఉన్నది. ఆ తర్వాత 6 గంటల నుంచి 7:30 యమగండం నడుస్తున్నది. గుళికాలం 9 గంటల నుంచి 10:30 నడుస్తుంది. రావుకాలం గురువారం ఎప్పుడైనా మారదు, 1:30 నుంచి 3 గంటల వరకు రావుకాలం ఉంటుంది. ఈ సమయాల్లో ఎట్టి పరిస్థితులు కూడాను ఎటువంటి పనులు కూడాను మీరు చేయకుండా ఉండటం అనేది చాలా 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 శుభదాయకంగా విషయంగా మీకు తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. ఈ సమయాల్లో మినహా ఏదైనా మనం ప్రయత్నం చేయండి, మీకు మంచి జరుగుతుంది. అలాంటిది ఈ గురువారం రోజున ఈ పునర్వసు నక్షత్రానికి మీ తారాబలం అంటారు. తారాబలం అంటే ఏందో మీరు ముందు తెలుసుకోవాలి. తారాబలం అంటే మొత్తం 9 తారలు ఉంటాయి. ఈ 9 తారలో 2వ తార, 4వ తార, 6వ తార, 8వ తార, 9వ తార మంచివి. ఆ క్యాల్కులేషన్లో 1వ తార, 3వ తార, 5వ తార, అలాగే కూడా 7వ తార కనుక వచ్చిందంటే అది నిషిద్ధం అనమాట, పనికిరావు. అంటే అక్కడ సెట్ అవ్వదని దాని అర్థం అనమాట. దీన్నే తారాబలం చూడు. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. తారాబలం చంద్రబలం లేకుండా నువ్వు ఏ పని చేసినా కూడా శూన్యమని చెప్పింది శాస్త్రం అని. విద్యాబలం లేకుండా దైవబలం రాదంది. విద్య అనేది దైవంతో సమానంగా పోల్చాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడుతుంటారు, అది వేరే విషయాలు పక్కన పెడతాం మనం. అలా ఈ తారాబలానికి సంబంధించి ఈ పునర్వసు నక్షత్రానికి ఎవరైతే అయితే మీ పేరు మొదటి అక్షరము కలిగిన వారు కానీ, మీ యొక్క జన్మ నక్షత్రం మొదటి అక్షరం కలిగిన వాళ్ళు కానివ్వండి, ఈ నక్షత్రాలు ఏంటంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, అస్త, శ్రవణం, అలాగే ఆరుద్ర, స్వాతి, శతభిషం, అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా కూడాను ఈ గురువారం పునర్వసు నక్షత్రం రోజున శుభగడియలు చేసుకుంటారు. శుభగడియలు ఏంటయ్యా అంటే ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏది కూడాను ఏం చేద్దానికి వీల్లేదు. మధ్యాహ్నం 3:10 నుంచి 5:50 లోపల ఏ శుభకార్యాన్ని చేసుకోవచ్చు. 3:10 to 5:50. అస్తమయమైపోయిందో చేసేది ఉండవు కాబట్టి దాని గురించి నేను ఎప్పుడూ మాట్లాడను. ఇంతవరకు మన భక్తులు సావధానంగా వాళ్ళు వివాహ ప్రక్రియగా ప్లాన్ చేసుకుంటారా, లేకపోతే ఏదైనా అమ్మాయి అబ్బాయి చూసుకున్నాక వెళ్తారా, లేకపోతే ప్రయాణాలు ఏదైనా పెట్టుకుంటారా, లేకపోతే ఇంకోటి చేస్తారు, ఎట్లా చేస్తారో అవన్నీ కూడా. అప్పుడు అన్నీ ఇప్పుడు ఈయన చెప్పినపై హోరాకాలం శుభమై మీరు చేసే కాలంలో ఎంతో కొంత మంచి జరిగేదానికి అవకాశం వస్తుంది. అదే ఒక సామెత ఉంది కదా, గుడ్డి కన్నా మెల్లమేలు అంటాడు. అలాగనే చెడు కన్నా మంచి అనేది ఒక మంచిదే కదా, దీన్ని అభినందించడం తప్పేం లేదు. కనుక మీరు సంపూర్ణమైన స్థితిని కనుక మా తల్లిదండ్రులు కనుక పరిగణలో తీసుకుని చేసుకుంటే 100%కి 100% కాకపోయినా కనీసం 100%కి 65% విజయం సాధిస్తారు. ఓకే. అంతే, అదే 100కి 100 అని నేను చెప్పను, ఎందుకంటే ఇది జరగదు. ఎందువల్లంటే వీళ్ళు కరెక్ట్గా టయానికి చేస్తారు చేయరు, ఎవరికి నమ్మకం లేని వారు. ప్లీజ్ దీన్ని అర్థం చేసుకొని సరైన స్థితిలో మీరు చేసుకుంటే మీకు సర్వకాలంలో కూడా శుభం జరగాలని, శుభం జరిగేదానికి నా వంతు కృషిని చేస్తున్నా, మీ వంతు కృషి మీరు చేయండి. అందరూ కృషి చేస్తేనే పని అవుతుంది. కేవలం ఇక్కడ మేము కూర్చొని చేస్తేనే మీకు అవుతుందని మర్చిపోవాలని అభిప్రాయపడవాకండి. వీటిలో ఎన్నో విషయాలు ఉన్నాయండి. అచ్చం ఇదే కాదు, దీనికి వాస్తు, లేకపోతే తర్వాత రాళ్ళు వ్యవహారాలు, అంటే ఈ ముద్రకి సంబంధించి ఇవన్నీ కూడాను సవివరంగా తెలుసుకోవాలి. ఊరగా ఇక్కడ కూర్చొని కొంతవరకే చెప్పగలుగుతాను. సంపూర్ణ స్థితి అనేది నువ్వు అన్నట్టుగా కలవడానికో లేకపోతే రావడానికో ఏదో రూట్లో ఉంటేప్పుడే తెలుస్తాయి. అది కూడా ఆత్మ నా దగ్గర రావాలంటే గుర్తుపెట్టుకోండి. మీకు డైరెక్ట్గా చెప్తున్నాను, నేను కోపిష్టి పంతులని పేరు, క్లారిటీ క్లియర్. ఎందువల్ల మాట్లాడాలంటే ఎవరు వచ్చినా కూడాను ఓన్లీ సంవత్సరం నెల రోజు సమయం మాత్రమే చెప్పాలి, కానీ వాళ్ళ కష్టం సుఖం నా దగ్గర మాట్లాడితే రిటర్న్ చేసి పంపించేస్తాను. సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే మీకున్న బాధలు నా జీవితం నేను చెప్పేది ఏంటి నీకు?
నేను నీకు బాధ లేదో కనుక్కొని చెప్తే దాని పరిష్కారం నేను చెప్పగలుగుతాను. ఇది నా యొక్క ఆశయం. సూపర్ గురుగారు. సంవత్సరం నెల రోజు సమయం చెప్పండి చాలు. దాని గురించి ఏంటని చెప్పేదంతా వినండి. వాస్తవమే గురువుగారు చెప్పింది, ఆయన చెప్పింది నాకు జరుగుతుందనే ఒక సంపూర్ణ విశ్వాసం నీలో ప్రవేశించిన తర్వాతనే పరిహారం కోసం ప్రయత్నించేది. నేను చెప్పిందే కరెక్ట్ లేదనుకోండి, ఏదో గురువుగారు పాదోషం ఇచ్చే బ్రాహ్మణం కొని పెళ్ళండి, తప్పలేదు. దానికి కూడా సిద్ధపడుతున్నాను. అంతేగాని కష్టపడడానికి ప్రయత్నించవాకండి. శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా సర్వం తెలుసుకొని చేసాము. శుభం మీకే జీవితం మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, సర్వులకు కూడాను ఆ సంపూర్ణ దైవానుగ్రహం గ్రహం కలగాలని ఆస్వాదిస్తూ శుభం. నమస్కారం. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. ఫ్రెండ్స్, చూసారు కదా, మరి గురువు గారిని పర్సనల్గా కలిసి అపాయింట్మెంట్ తీసుకుని మీ జ్యోతిష్యంకి వాస్తుకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.